నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ ఆరోగ్య సంజీవిని. సో ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు ఏం తినాలన్నా, అంటే స్వీట్స్ తినాలన్నా, చాక్లెట్స్ తినాలన్నా, ఐస్ క్రీమ్స్ తినాలన్నా, వద్దు నాన్న పళ్ళు పుచ్చిపోతాయి అన్న డైలాగులు మనం ఎక్కువ వింటూ ఉంటాం. పేరెంట్స్ నుంచి ఎక్కువగా ఈ అబ్జెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళు ఒక వయసు వచ్చాక ఏం తినాలన్నా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే పళ్ళు పుచ్చిపోయింది, చాలా పెయిన్ వస్తుంది అని. అసలు ఈ పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి, వాటికి కారణాలు ఏంటి, మరి పళ్ళు పుచ్చిపోయినప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలి, తదితర విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి మన స్టూడియోకి వచ్చేసారు కాటేపోగు శ్రవంతి గారు. డాక్టర్ కాటేపోగు శ్రవంతి గారు, వీరు ప్రాస్థోడాంటిస్ట్ గా మరి వోక్ హాస్పిటల్ నిర్వహిస్తూ ఉన్నారు కర్నూలులో, గాంధీనగర్ లో. సో మరి వీరితో మాట్లాడుతూ వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా కులంకుషంగా మనం చర్చించుకుందాం. నమస్కారం అండి కాటేపోగు డాక్టర్ శ్రవంతి గారు. బాగున్నానండి. సో శ్రవంతి కాటేపోగు గారు, మీరు యాజ్ ఏ డెంటిస్ట్ గా ఎంత ఎక్స్పీరియన్స్ అండి? యాజ్ ఎ డెంటిస్ట్గా అండి నాకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను మాస్టర్స్ ఇన్ డెంటల్ సర్జరీ ప్రాస్థోడాంటిక్స్ చేసి 2 years అవుతుందండి. కంప్లీట్ చేసి 2 years అవుతుంది. సో ప్రాస్థోడాంటిస్ట్ అంటే ఏంటి అసలు? ప్రాస్థోడాంటిస్ట్ ఇట్ కన్సర్న్స్ టు క్రౌన్ అండ్ బ్రిడ్జ్ మేడం. క్రౌన్ అండ్ బ్రిడ్జ్ అండ్ ఇంప్లాంటాలజీ. అంటే ఎప్పుడైతే మనకి మిస్సింగ్ టీత్ అంటే పళ్ళు లేవో, పళ్ళు లేని చోట మనం ఎటువంటి ట్రీట్మెంట్లు ఇస్తామో అది ప్రాస్థోడాంటిక్స్ కిందికి వస్తుంది. అందులో మనకి ఫిక్స్డ్ డెంచర్స్ ఉన్నాయి, రిమూవబుల్ పార్షియల్ డెంచర్స్ ఉన్నాయి, కంప్లీట్ పార్షియల్ డెంచర్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించిన డివిజన్ ఇది ప్రాస్థోడాంటిస్ట్. అవునండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పుచ్చి పళ్ళు అంటారు, పళ్ళు పుచ్చిపోయినాయి అంటారు. ఎందుకు పళ్ళు పుచ్చుపడతాయి, వీటి కారణాలు ఏంటి? సహజంగా పళ్ళు పుచ్చిపోవడానికి కారణము ఎక్కువగా షుగర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల అండి. లేదు అంటే ఫ్లూరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా పళ్ళు త్వరగా పుచ్చిపోవడానికి కారణం అవుతుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో వాటర్ లో కూడా ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా అక్కడ వాళ్ళకి ఈ సమస్య కూడా ఎక్కువ వస్తుంది అంటారు. అంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పళ్ళు పుచ్చిపోయి, ఎందుకంటే అందులో ఉండే ఎనామిల్ కంటెంట్ అనేది ఎనామిల్ కంటెంట్ ని ఫ్లోరైడ్ అనేది డీమినరలైజ్ చేస్తుంది. సో అలా డీమినరలైజ్ చేయడం వల్ల ఎనామిల్క్ అనేది స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో పుచ్చుకి కారణం త్వరగా జరుగుతుంది. సో పళ్ళు పుచ్చిపోయినప్పుడు మరి ఫస్ట్ ట్రీట్మెంట్ ఒక చిన్న సందేహం శ్రవంతి గారు. జనరల్ గా పన్ను నొప్పి వచ్చినా, పళ్ళు పుచ్చిపోయినా కూడా ఏమంటారంటే పెద్దవాళ్ళు లవంగం నోట్లో పెట్టుకుంటే ఆ నొప్పి తగ్గిపోతుంది కదా అంటుంటారు. ఇది జనరల్ గా ప్రతి ఒక్కరు ఇది ఫాలో అయ్యే విషయం. అవునండి. మరి నిజంగా దీని వెనక ఏదైనా సీక్రెట్ ఉందా? ఆ లవంగం పెట్టుకుంటే అది తగ్గిపోతుంది అంటారా? లేదండి, లేదు. ఎందుకంటే నాకు దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తారు, లవంగం పెట్టుకొని వస్తారు. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కి ఆ పెయిన్ ని తగ్గిస్తుందేమో కానీ, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుందేమో కానీ అది ట్రీట్మెంట్ అయితే అది కాదు. ఎందుకంటే పేషెంట్స్ మన దగ్గరకు వచ్చేది కూడా నొప్పితోనే వస్తారు. మనకి పుచ్చు ఉంది అనేది వాళ్ళకి తెలీదు, బ్లాక్ స్పాట్ అనేది వాళ్ళకి గమనించరు. సో అది ఎప్పుడైతే నొప్పి అనేది ఆ మనిషికి తెలుస్తుందో అప్పుడే డెంటిస్ట్ దగ్గరకు వస్తారు. నేను చెప్పేది ఏమంటే నొప్పి రాకముందే ఎప్పుడైతే వాళ్ళ పంటి మీద నలుపు రంగుని వాళ్ళు చూసుకోగలుగుతారో అప్పుడే ఒకవేళ వాళ్ళు కనుక దంత వైద్యశాలకి, వాళ్ళ దగ్గరలో ఉన్న దంత వైద్యశాలకు వచ్చారు అంటే వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేయగలం. ఏం ట్రీట్మెంట్ చేయగలం అంటే సిమెంటేషన్. మనకి పంటిలో 3 layers ఉంటాయండి, ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్. పుచ్చు అనేది ఎనామిల్ వరకు ఉంది అంటే వాళ్ళకి ఎటువంటి సెన్సేషన్ ఉండదండి. ఎనామిల్ వరకు ఉంటే సెన్సేషన్ ఉండదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డెంటిన్ పార్ట్కి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో పుచ్చు అనేది డీప్గా వెళ్ళడం, అప్పుడు వాళ్ళకి సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. పెయిన్ కూడా కాదు, సెన్సిటివిటీ. ఎలా అంటే నీళ్లు తాగినప్పుడు జుమ్మనడం, హాట్ అండ్ కోల్డ్ సబ్స్టెన్సెస్ తీసుకున్నప్పుడు జుమ్మనడం, లేదా స్వీట్స్ తింటున్నప్పుడు జుమ్మనడం. సో అటువంటి టైంలో అప్పుడప్పుడే వస్తుంది కాబట్టి అప్పుడు కూడా వాళ్ళు కేర్ తీసుకోరు, కొంతమంది వస్తారు. సో అలా వచ్చినప్పుడు మనము రెస్టోరేషన్స్ అని స్టార్ట్ చేస్తాం. ఆ పుచ్చు ఉన్న భాగంలో ఆ పుచ్చుని తీసేసి అక్కడ సిమెంటేషన్ చేస్తామండి. సో అక్కడితో అది అయిపోతుంది. సో వాళ్ళకి నొప్పి తగ్గుతుంది, సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. కొంతమంది నొప్పితో వస్తారు,
సో నొప్పితో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఆ నొప్పి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే పల్ప్ నరానికి తాకిన పుచ్చు అనేది నరానికి తాకినప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మేము ఏం చేస్తాం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏమిటంటే లోపల ఉండే రూట్ వరకు ఆ పుచ్చుని తీసేసి మనం అక్కడ ఫిల్లింగ్ వేస్తాం. లోపల రూట్ సబ్స్టెన్స్ వరకు మనం ఫిల్లింగ్ వేస్తాం. దాని మీద రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత కొంతమంది క్రౌన్స్ సజెస్ట్ చేస్తాం మేము, కానీ క్రౌన్స్ పెట్టుకోరు. ఏముందిలే నాకు పెయిన్ తగ్గిపోయింది కదా అని వెళ్ళిపోతారు. అంటే ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు అక్కడ ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అవును. మరి క్రౌన్ పెట్టుకోకపోతే అక్కడ వాళ్ళకి తినేటప్పుడు కానీ ఏదైనా సరే ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. మళ్ళీ సెకండరీ కేరీస్ స్టార్ట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అంటే మళ్ళీ సెకండరీగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి క్రౌన్ పెట్టుకోకపోతే. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత తినేటప్పుడు కూడా ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న పన్ను అనేది చాలా ఫ్రెజైల్గా ఉంటుంది. సో తిన్నప్పుడు విరిగిపోవడం అలా జరుగుతుంది. సో కంపల్సరీగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత క్రౌన్ అనేది ఫిక్స్ చేసుకోవడం మంచిది. కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు డాక్టర్ గారు, అదేంటి అంటే పెయిన్ వచ్చిన తర్వాత కంటే అది స్టార్ట్ అయినప్పుడే రావాలి అంటే పెయిన్ తో వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఒక విధంగా ఉంటుంది, పన్ను పుచ్చిపోయిన నలుపు కనిపించినప్పుడు ట్రీట్మెంట్ ఒక విధంగా ఉంటుంది అని మీరు డిఫరెన్స్ చెప్పారు. యాక్చువల్ గా పన్ను పుచ్చిపోయింది అంటే వెంటనే అది పెయిన్ తోనే స్టార్ట్ అవుతుంది కదా? లేదండి, పెయిన్ తో స్టార్ట్ అవ్వదు, బ్లాక్ స్పాట్ తో స్టార్ట్ అవుతుంది. అక్లూజల్ పిట్స్ అంటాము. అంటే అప్పుడు మనకి ఏం సిమ్టమ్ కనిపించదు? ఏం సిమ్టమ్ కనిపించదు, సైన్ కనిపిస్తుంది అక్కడ, ఓన్లీ సైన్ కనిపిస్తుంది. సో అప్పుడు వస్తే ట్రీట్మెంట్ డిఫరెంట్. అవును. ఓకే. సో ఇప్పుడు మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత క్రౌన్ పెట్టేటప్పుడు మరి అంటే పేషెంట్ యొక్క స్టేటస్ బట్టి ఎలా క్రౌన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు? అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రౌన్స్ ఉన్నాయండి. వాళ్ళ అఫోర్డబిలిటీని బట్టి మనం క్రౌన్ సెలెక్ట్ చేస్తాం. మనకి జుర్కోనియా హై క్వాలిటీ నుంచి, జుర్కోనియా అనేది సాలిడ్ సబ్స్టెన్స్, సింగిల్ లేయర్డ్ సబ్స్టెన్స్ అది. తర్వాత మనకి సెరామిక్ అని వస్తుంది, పోర్సిలిన్ ఫ్యూజ్డ్ సెరామిక్ క్రౌన్స్. దాని తర్వాత మెటల్ క్రౌన్స్. సో ఇలా అఫోర్డబిలిటీని బట్టి, పేషెంట్ అఫోర్డబిలిటీని బట్టి మనకు క్రౌన్స్ ఉన్నాయి. సో అంటే మంచి క్వాలిటీ అంటే వాటి యొక్క లైఫ్ మేడం, ఇందులో లైఫ్ స్పాన్ అంటూ మంచి క్వాలిటీ అంటూ ఏం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంగ్త్ కూడా. మూడిటికి ఇక్కడ నేను చెప్పిన మూడిటికి కూడా స్ట్రెంగ్త్ పరంగా మూడు ఒకే రకంగా ఉంటుంది. అంటే మనం ఒక ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఒక డెంటిస్ట్ ఏం చెప్తారంటే ఇది ఇలా 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 ఇంతకాలం ఉంటుంది, ఇంత పీరియడ్ వ్యాలిడిటీ ఇది అని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా? అవును మేడం. అందుకోసం అంటే మేడం జుర్కోనియాలో మామూలుగా మనకి వారంటీ కార్డ్ ఇస్తారు మేడం. 5 years 10 years వారంటీ ఉంటుంది జుర్కోనియాలో. జుర్కోనియాలో ఏమంటే లేయర్డ్ జుర్కోనియా ఉంటుంది, సాలిడ్ జుర్కోనియా ఉంటుంది. సో టీత్ యొక్క రిజెంబ్లెన్స్ని జుర్కోనియాలో బాగా తెలుస్తుంది. న్యాచురల్ టూత్ లాగా మనకి రిజెంబ్లెన్స్ ఉంటుంది జుర్కోనియాలో. షేడ్ని బట్టి కూడా ఉంటుంది మేడం. అంటే ప్రతి క్రౌన్లో మేము షేడ్ తీసుకుంటాం. పేషెంట్ యొక్క టీత్ని బట్టి, వాళ్ళ షేడ్ని బట్టి మేము క్రౌన్ వాళ్ళకి ఇస్తాం. సో జుర్కోనియాలో మనకు అది ఫీజిబిలిటీ ఉంది. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆ ట్రీట్మెంట్లో అంటే మీరు ఇప్పుడు చెప్పారు టైప్ ఆఫ్ టీత్స్ పెట్టుకోవచ్చు, క్రౌన్స్ పెట్టుకోవచ్చు అని. మరి వాటికి సంబంధించి పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, పెట్టుకోకూడదు అనేది ఎప్పుడు వస్తుంది? అంటే మేడం మనం ఇప్పుడు ముందుగా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేసుకోవాలి, పన్ను తీసుకోవడం ఎప్పుడు చేసుకోవాలి. ఎందుకంటే నొప్పితో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు నొప్పి ఉంది మేడం పన్ను తీసేయండి అంటారు. పన్ను తీసేయడం అక్కడ ముఖ్య అంశం కాదు. ఎందుకంటే మనకి పళ్ళు అనే న్యాచురల్ టూత్ని సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. మనకి ఆర్టిఫిషియల్ టూత్ కన్నా కూడా న్యాచురల్ టూత్ మన మౌత్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకుంటే మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేసుకోవాలి, నొప్పి ఉండే పంటిని ఎప్పుడు తీయించుకోవాలో చూసుకుంటే, పన్ను గట్టిగా ఉన్నప్పుడు, అంటే చిగుళ్ళు వదులు లేకుండా చిగురు పళ్ళకు బాగా అతుక్కొని ఎముక బలంగా ఉండి పన్ను
బలంగా ఉంది అంటే మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది. ఓకే. ఈవెన్ ద 75% ఆఫ్ ద టీత్ గాన్ అయినా, అంటే 75% ఆఫ్ ద టీత్ వెళ్ళిపోయినా కూడా మనము టూత్ని సేవ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే పోస్ట్ అండ్ కోర్ పద్ధతి ద్వారా మనం నిలబెట్టుకోవచ్చు పంటిని. అంటే ఎలా? పోస్ట్ అండ్ కోర్ మేడం. పోస్ట్ అంటే పంటి లోపలికి చిన్న అంటే స్క్రూ లాగా పెడతాం మ్యామ్. అది మనకు ఫైబర్ పోస్ట్ ఉంది, మెటల్ పోస్ట్ ఉంది, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. సో దాన్ని అలా అంటే ఇప్పుడు మనం కింద పిల్లర్ పెట్టి పైన మనం స్లాబ్ ఎలా వేస్తామో అలా అనమాట. సో పోస్ట్ పెట్టి పైన మనం పంటికి కోర్ బిల్డప్ చేసుకునేస్తే దాని మీద మనం క్రౌన్ పెట్టుకోవచ్చు. సో పంటిని సేవ్ చేయొచ్చు. అంటే ఒరిజినల్ పండు అలాగే సేవ్ చేయొచ్చు, డ్యామేజ్ కాకుండా. ఈవెన్ 75% ఆఫ్ ద టూత్ మనకి పోయినా కూడా సో ఈ సిస్టమ్ లో కూడా మనం పోవచ్చు, పంటిని నిలబెట్టుకోవచ్చు. తర్వాత పన్ను ఎప్పుడు తీయించుకోవాలి అని దానికి వస్తే, పళ్ళు వదులున్నప్పుడు, పంటి చుట్టూ ఉండే చిగురు దెబ్బతిన్నప్పుడు, చీము బాగా పట్టినప్పుడు. సో చీము పట్టినప్పుడు ఏమవుతుందంటే పంటికి చిగురుకి ఎముకకి ఉండే అటాచ్మెంట్ అనేది లూజ్ అయిపోతుంది, వదులైపోతాయి. సో అటువంటి కండిషన్స్లో టూత్ రిమూవ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పారు చిగుళ్ళు చీము పట్టినప్పుడు, చిగుళ్ళు వదిలేనప్పుడు కూడా ఈ ట్రీట్మెంట్ ఇలా చేసుకోవాలని చెప్పారు. అసలు చిగుళ్ళకు సమస్య ఏదైనా వస్తే కన్నా అప్పుడు మొత్తం పళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటారు. షూర్ మ్యామ్, షూర్. ఇప్పుడు బ్లీడింగ్ గమ్స్ అంటారు మ్యామ్. బ్లీడింగ్ గమ్స్ అనేది మనం పళ్ళు తోమేటప్పుడు కూడా తెలుస్తుంటుంది. సో అటువంటి కండిషన్స్లో వస్తే మనము క్లీనింగ్ అనేది చేస్తాం. క్లీనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్డెంటల్గా మనం క్లీనింగ్ చేస్తాం కాబట్టి పంటి చుట్టూ ఉండే అంటే బ్రష్ ఎక్కడైతే పోదో, మనం బ్రష్ చేసుకునేటప్పుడు బ్రష్ బ్రిజిల్స్ ఎక్కడైతే పోవో అటువంటి ప్రదేశాల్లో కూడా మనము క్లీనింగ్ అనేది చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది అంటే బ్యాక్టీరియా అనేది ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో అలా కాకుండా బ్లీడింగ్ గమ్స్ అలాగే పేషెంట్ పట్టించుకోకుండా అలాగే ఉన్నారు అంటే ఇట్ కాజెస్ టు గమ్ లాస్ అండ్ అల్టిమేట్లీ కాజెస్ టు బోన్ లాస్. గమ్ లాస్ అనేది అంటే పంటి చుట్టూ ఉండే చిగురు లాస్ అవ్వడం జరుగుతుంది. తర్వాత బోన్ కూడా చిన్నగా అరుక్కుంటూ వీక్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు చాలా మంది రోజు బ్రష్ చేస్తున్నప్పుడు అని మీరు అన్నారు కదా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనేది, ఇది లైట్ గా తీసుకుంటున్నారు, మామూలు అనుకుంటారు. కొంతమంది బ్రష్ వల్ల కూడా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అనుకుంటారు. ఏ స్టేజ్ లో డాక్టర్ని సంప్రదించాలి? ఈవెన్ బ్లీడింగ్ గమ్స్ ఉన్నప్పుడే డాక్టర్ని సంప్రదించాలి మేడం. అంటే రెగ్యులర్ గా 6 months ఒకసారి క్లీనింగ్ చేయించుకోవడం మంచిది. నేను అడిగేది అలా కాదు మేడం. ఇప్పుడు బ్రష్ చేస్తున్నప్పుడు మాత్రమే బ్లీడింగ్ అవుతున్నప్పుడా, లేదంటే రెగ్యులర్ గా బ్లీడింగ్ ప్రాసెస్ కనిపిస్తున్నప్పుడు ఇది ఎలా చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటుందంటారు కదా? అంటే బ్రష్ చేస్తున్నప్పుడు కొంతమంది కనిపిస్తుంటుంది, అది లైట్ గా తీసుకోవాలి లేదంటే డాక్టర్ని సంప్రదించడమే బెస్ట్. సో చిగుల నుండి రక్తం కారుతున్న సమయంలో వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే పళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఓకే. సో ముఖ్యంగా ఇప్పుడు మరి ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు ఫిక్స్డ్, రిమూవబుల్, ఇంప్లాంటేషన్ అని 3 రకాలుగా ట్రీట్మెంట్స్ చెప్తూ ఉంటారు డాక్టర్స్. అసలు ఏంటి డిఫరెన్స్ ఏంటి వాటి? మ్యామ్, ఫిక్స్డ్ పళ్ళు అనేటివి ఎక్కడైతే పళ్ళు లేదో మిస్సింగ్ టూత్ దగ్గర దాని ముందర పంటిని వెనక పంటిని కొంత భాగం అరిగించి మనం ఆ క్రౌన్స్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఫిక్స్ చేసుకుంటాం. అది ఫిక్స్డ్ పళ్ళు అనమాట. రిమూవబుల్ పళ్ళు అంటే పళ్ళు లేని చోట మనకు డెంచర్ వస్తుంది. డెంచర్ అది మనం రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. ఫిక్స్డ్ అయితే కాదు. అంటే డైలీ తీసి పెట్టుకోవాలి. నైట్ టైం తీసి వాటర్లో పెట్టాలి, తర్వాత వాష్ చేసి వాటర్లో పెట్టాలి, మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత వాష్ చేసి మనం ప్లేస్ చేసుకోవాలి. ఇంప్లాంటేషన్ అంటే మ్యామ్ అది ఎముక లోపలికి స్క్రూ పెట్టడం, స్క్రూ పద్ధతి ద్వారా మనము పంటిని అమరుస్తాం. సో అదేంటంటే మనకి ఇక్కడ ఫిక్స్డ్ పండ్లలో నేను చెప్పినట్టు ముందర పంటిని వెనక పంటిని అరిగించకుండా, న్యాచురల్ టూత్ని టచ్ చేయకుండా ఎక్కడైతే పన్ను లేదో అక్కడ ఎముక లోపలికి స్క్రూ పద్ధతి ద్వారా పెట్టి దానిపైన మనం క్రౌన్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకే. సో దిస్ ఈజ్ ఇంప్లాంటేషన్. మరి ఇంప్లాంటేషన్ పెట్టినప్పుడు తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి డ్యామేజెస్ అనేవి జరగవా?
జరుగుతాయి మ్యామ్, ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే న్యాచురల్ టీత్లోనే మనకు డ్యామేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ హైజీనిక్ మెయింటెనెన్స్. హైజీనిక్ ఎంతగా వాళ్ళు నోటిని శుభ్రంగా పెట్టుకుంటున్నారు అనేది దాని మీద ఆధారపడుతుంది. అవును, హైజీనిక్ మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత సెకండరీ కేరీస్ కూడా రావచ్చు, అంటే స్క్రూ చుట్టూ చీమ్ చేరడం అలా కూడా రావచ్చు. అటువంటి కండిషన్స్లో కూడా ఇంప్లాంట్ లూజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో మేము పేషెంట్కి మెయిన్గా చెప్పేది ఏంటంటే నోటిని శుభ్రంగా ఉంచుకోండి. ఏమి ఫుడ్ తీసుకున్నా కూడా వెంటనే నోరు పుక్కలిచ్చి ఉమ్మిచ్చేస్తే పదార్థాలు అనేటివి పంటి చుట్టూ ఉండవు. సో బ్యాక్టీరియా ఫార్మేషన్ అనేది అక్కడ జరగదు. సో డ్యామేజ్ ఎక్కువగా జరగకుండా అంటే రిమూవబుల్ డెంచర్స్ లోనే ఎక్కువ డ్యామేజ్ లేకుండా ఉంటుంది. సేఫ్టీ మెజర్స్ అనుకుంటాను. అలా అని చెప్పలేము మ్యామ్. అంటే కంఫర్టబుల్ అని చూసుకుంటే ఫిక్స్డ్ అనుకోవచ్చు. ఎందుకంటే రోజు నేను తీసి పెట్టాలా, రోజు నేను వాటర్లో పెట్టాలా, నేను బయటకు వెళ్తుంటాను, నేను అది ఎక్కడ ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే బయట ఉంటాము, ఓపెన్ ప్లేస్లో ఉంటాము, నేను తీయాలి పెట్టుకోవాలి అని ఇబ్బంది పడే వాళ్ళకి చాలా మంది ఫిక్స్డే వెళ్తారు మ్యామ్. డాక్టర్ శ్రవంతి కాటేపోగ్ గారు, మిస్సింగ్ టీత్ లేనప్పుడు నెక్స్ట్ డెంచర్ పెట్టుకోవాలన్నా వద్దని చాలా మంది పర్లేదులే ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం లేదు కదా ఇలాగే జరిగిపోతుంది అనుకుంటుంటారు. దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుంది? యూజువల్గా మనం చూసుకుంటే మిస్సింగ్ టీత్ అనేది మనం నమ్మలేటప్పుడు పళ్ళు మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, మనం అంటే మనకు పన్ను లేదు కదా, ఏం కాదులే, నేను ఇటువైపు తినచ్చు, పళ్ళు ఉన్న చోట తినచ్చు, ఏమవుతుంది అనుకుంటాం. ఫస్ట్ ఒకటి మ్యామ్, తినేటప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూస్గా మూమెంట్ అనేది జరుగుతుంది. సో అలా కంటిన్యూగా మూమెంట్ అనేది జరిగినప్పుడు ఇప్పుడు ఇక్కడ పళ్ళు లేదనుకోండి, మూమెంట్ జరుగుతూ ఉంది, ఏమవుతుంది, ఈ ఫోర్స్ అనేది ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లోకి వచ్చేస్తుంది. ఫోర్స్ వల్ల ఈ పళ్ళు అనేటివి షిఫ్ట్ అయిపోతాయి, పళ్ళు షిఫ్ట్ అయిపోతాయి. పై పన్ను కిందికి జరగడము, సైడ్ పక్కన ఉండే పళ్ళు ఇలా షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే లూజ్ అయిపోతాయి పళ్ళు, పక్క పళ్ళు లూజ్ అవుతుంది. పై పన్ను కూడా ఎక్కడైతే పన్ను లేదో దాని స్థానంలో పై పన్ను కూడా వచ్చేస్తుంది. సో ఈ ఒక్క పన్ను లేకపోవడం వల్ల ఈ 3 పళ్ళు అనేటివి స్పాయిల్ అయిపోతాయి. సో అందుకని పళ్ళు పెట్టుకోవడం, ఎప్పుడైతే మనం పళ్ళు తీయించుకుంటామో వెంటనే పళ్ళు పెట్టుకోవడం ముఖ్యం. సో కంటిన్యూస్ మూమెంట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మామూలుగా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా, యాక్సిడెంట్స్ అయినప్పుడు పళ్ళు కూడా డ్యామేజ్ అవ్వడం జనరల్గా మేము చూస్తూ ఉంటాము. సో అటువంటిప్పుడు ఎటువంటి డ్యామేజెస్ ఎక్కువగా జరుగుతుంటాయి మీ ఎక్స్పీరియన్స్? యూజువల్గా నార్మల్గా యాక్సిడెంట్ అంటే చిన్నగా జరిగినప్పుడు ఇలా కిందికి పడినప్పుడు ఏమవుతుందంటే అదురుతుంది, డైరెక్ట్గా యాంటీరియర్ టూత్ ఎక్కువ స్పాయిల్ అవుతాయి, ముందు పళ్ళు ఇలా పడినప్పుడు, ముందుకు పడినప్పుడు. సో మ్యాక్సిమం కొంతమందికి అవల్స్ అయిపోతాయి, టూత్ బయటకు వచ్చేస్తాయి, కొంతమందికి ఫ్రాక్చర్ అవుతుంది, అలా జరుగుతుంది. అంటే ఫస్ట్ డేస్ ఆఫ్ అంటే యాక్సిడెంట్ జరిగిన ఫస్ట్ రోజుల్లో కొంచెం వదులు ఉండొచ్చు, ఎందుకంటే పడిన ప్రెషర్ వల్ల చుట్టూ ఉండే చిగురు అనేది వదులు అయి ఉండొచ్చు కొన్ని కండిషన్స్లో. సో అప్పుడు కొంచెం వెయిట్ చేసి స్ప్లింటింగ్ అనేసి చేస్తాం. అంటే ఆ వదులుని టైట్ చేసే అవకాశం ఉందంట. స్ప్లింటింగ్ అంటే మ్యామ్ అన్ని పళ్ళని, అంటే ఇలా 4 పళ్ళు కొంచెం గ్రేడ్ 1 మొబిలిటీ అలా ఉన్నాయి అనుకోండి, వెనకల స్ప్లింటింగ్ అనేసి వైర్ పెట్టేసి స్ప్లింట్ చేసేస్తాం. సో కనెక్ట్ చేసేస్తాం. సో అది కొంతకాలం వరకు అలాగే పెట్టేసి 1 మంత్ అలానే పెట్టేసి తర్వాత చిగురు అనేది మళ్ళీ టూత్కి బౌండ్ అయిపోతుంది. రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది చిగురికి, అడ్జస్ట్ అయిపోతుంది. ఆ ఫోర్స్కి మనం కింద పడినప్పుడు అది వదులైనా కూడా కొన్ని కండిషన్స్లో అది, ఇంకొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే ఫ్రాక్చర్ అవుతుంది, పళ్ళు అనేది ఫ్రాక్చర్ అవుతుంది. ఇందులో మనం క్రౌన్ ఫ్రాక్చర్స్ చెప్పుకోవచ్చు, రూట్ ఫ్రాక్చర్స్ చెప్పుకోవచ్చు. రూట్ ఫ్రాక్చర్ అయిందంటే ఏం చేయలేం మనం, పన్ను తీయించుకోవాల్సి ఉంటుంది. అదే క్రౌన్ ఫ్రాక్చర్స్ అయినాయి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు సిమెంటేషన్ పద్ధతి ద్వారా చేసుకోవచ్చు. ఇంకొకటి ఫ్రాక్చర్ అనేది పల్ప్ వరకు అంటే నరం వరకు పోయింది అంటే రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ పెట్టుకోవచ్చు. సో
ఈ విధంగా చేయడం వల్ల కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ పర్మనెంట్ గా తీసేయాల్సినప్పుడు మళ్ళీ మనము రిమూవబుల్ డెంటల్స్ కానీ ఇంప్లాంటేషన్స్ కానీ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. సో పళ్ళు పుచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏ పరిస్థితుల్లో తీసుకోవాలి, అలాగే ఫిక్స్డ్, రిమూవబుల్, ఇంప్లాంటేషన్ అంటే ఎలాంటి డిఫరెన్స్ ఏంటి వాటి మధ్య, సో ఇలాంటి విషయాలన్నిటి గురించి చాలా క్లియర్గా మరి డాక్టర్ స్రవంతి కాటేపో గారు ప్రాస్థోడాంటిస్ట్ మనకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి డాక్టర్ గారు ఈ విధంగా వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు నిజంగా 1 టీవీ తరపున, మన తెలుగు టీవీ తరపున నమస్తే.